మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? మన త్రిబుల్ఎస్ ప్యాడ్స్ వచ్చేసి న్యాచురల్ ప్యాడ్స్ అని. ఇప్పటిదాకా అన్ని వీడియోస్లోనూ మన త్రిబుల్ఎస్ ప్యాడ్స్కి ఉన్న డిఫరెన్స్, మార్కెట్లో దొరికే ప్యాడ్స్కి ఉన్న డిఫరెన్స్ మీకు అందరికీ చాలామందికి తెలుసు. మన ప్యాడ్స్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్స్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇదొకటి లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ అనమాట. మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో తీశాను. ఇదేంటంటే ఇప్పటిదాకా మీరు మార్కెట్లో దొరికే మెటీరియల్ ప్లాస్టిక్దని, మన త్రిబుల్ఎస్ది న్యాచురల్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఇరిటేషన్ ఉండదు అని ఇట్లాంటి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఇందులో కూడా చాలా టెస్టులు నేను ఎలా చేసుకోవాలనేది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. లైక్ ప్లాస్టిక్ దానికను మన త్రిబుల్ఎస్కి డిఫరెన్స్ బై హ్యాండ్ టచ్తోనే మనకి తెలుస్తుంది కదా. హ్యాండ్ టచ్తో చూసుకోవచ్చు. ఇంకా అబ్జర్వెన్సీ ఎంత ఉంటుంది, లీక్ ప్రూఫ్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వీడియోస్లో చెప్పాను. కానీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి అసలు న్యాచురల్ ప్రోడక్ట్ బయోడిగ్రేడబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలి కదా. మనము ఇన్ని డేస్ నుంచి యూస్ చేస్తున్నప్పుడు మనం యూస్ చేసే ప్యాడ్ న్యాచురల్ ప్యాడ్ అయితే నిజంగా అది బయోడిగ్రేడబుల్ అవ్వాలి కదా భూమిలో. అది ఎన్ని డేస్లో అవుతుందో చూద్దాము. నేనైతే మీకు ఫస్ట్లోనే గ్యారంటీ ఇచ్చా, వితిన్ 3 to 6 monthsలోకి మన త్రిబుల్ఎస్ ప్యాడ్స్ వచ్చేసి బయోడిగ్రేడబుల్ అయిపోతాయి. లైక్ మన మొక్కలకి వేసుకునే కంపోస్ట్ ఎరువులాగా తయారైపోతుంది మనం యూస్ చేసి త్రో చేసిన ప్యాడ్ అని నేను చెప్పాను. బట్ అది రియల్ ఆర్ ఫేక్ అనేది నేను మీకు ఫుల్ వీడియోలో చెప్తాను, మీరు మిస్ చేసుకోకుండా చూడండి. మన త్రిబుల్ఎస్వి ఇది వచ్చేసి నార్మల్గా మార్కెట్లో దొరికే నార్మల్ బ్రాండ్. ప్లాస్టిక్ కుండీలోనేమో బయట మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్ డంప్ చేస్తున్నాను. చూడండి, గ్రీన్ కలర్లో ఉన్న గ్రో బ్యాగ్లోనేమో మన త్రిబుల్ఎస్ ప్యాడ్స్ డంప్ చేస్తున్నాను. రెండు ఒకేసారి పెట్టానండి. ఎందుకంటే న్యాచురల్లీ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను గ్రీన్ బ్యాగ్లో పెట్టాను. డేట్ వచ్చేసి 23 December పెట్టాను లాస్ట్ ఇయర్లో. ఇది మళ్ళీ ఎన్ని డేస్కి కంపోస్ట్గా రెడీ అవుతుందో మళ్ళీ మనం చెక్ చేసుకుందాము. గ్రీన్ బ్యాగ్లో ఉన్నదేమో న్యాచురల్ ప్యాడ్ కదా. నేను అసలు తవ్వి తీస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. లోపల ఉన్న ప్లఫ్ అదంతా భూమిలో కలిసిపోయిందనమాట. జస్ట్ ఆ పైన ఉన్న ఒక్క లేయరే నాకు బ్రౌనిష్గా కొంచెం కనిపిస్తే దాన్ని బయటికి తీసాను. ఆ డేట్ చూడండి ఎన్ని రోజులకి ఇలా అయిపోయిందనేది. 9th February అయిందనమాట. జస్ట్ వితిన్ 45 daysలో మనం 23 December పెట్టాము. నేను మళ్ళీ 9th February ఓపెన్ చేసి చూస్తుంటే అసలు చాలా పల్చటి పేపర్ లాగా అయిపోయిందనమాట. ఇంకొక 10 daysలో మొత్తం కలిసిపోతుంది. ఇటువైపు ఇంకా ప్లాస్టిక్ దాంట్లో పెట్టిన ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్ ఎలా ఉందో కూడా మనము తవ్వి చూద్దాము. చూడండి, ఇదైతే యాజ్ టీజ్ ఎలా పెట్టానో సేమ్ అలాగే ఉందనమాట. కొంచెం కూడా అదే కలిసిపోవడం కానీ అసలు లోపలున్న ఆ జెల్ కూడా ఏం కలవలేదు. యాజ్ టీజ్ మనం ప్లాస్టిక్ కవర్ ఎలా వేస్తే ఎలా ఉంటుందో మనం యూస్ చేసి త్రో చేసే శానిటరీ ప్యాడ్ కూడా 100 years భూమి మీద అలాగే ఉంటుందండి. ఎక్కడికి అబ్జర్వ్ అయిపోదు, ఏమవదు, సేమ్ అలాగే ఉంటుంది. మనము దాన్ని కాల్ చేసినప్పుడు అందులో ఉన్న కెమికల్స్ అవన్నీ చూసారు కదా. మన త్రిబుల్ఎస్ ప్యాడ్స్ వచ్చేసి ఒక 40 to 45 daysలో దాంట్లో ఉన్న జెల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది సాయిల్లో. ఇంకా పైన ప్యాడ్ లేయర్స్ కూడా మనం చింపితే చినిగిపోయేటట్టుగా ఉందన్నమాట. ఇంకో 10 daysలో మొత్తం భూమిలో కలిసిపోతుంది. కానీ ప్లాస్టిక్ ప్యాడ్ వచ్చేసి మనం ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? మన త్రిబుల్ఎస్ ప్యాడ్స్ వచ్చేసి ఆర్గానిక్ ప్యాడ్స్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లాస్టిక్ యూజ్ చేయలేదు, బయోడిగ్రేడబుల్. మనందరికీ చాలా సేఫ్. అలాగే భూమికి కూడా మన వంతు హెల్ప్గా మనం ఆర్గానిక్ ప్రోడక్ట్ని త్రో చేస్తున్నాము. సో అది బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. సో మీరందరూ త్రిబుల్ఎస్ ప్యాడ్స్ యూజ్ చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.